సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో మొట్టమొదటిసారి 55 ఏళ్ళ తర్వాత జరుగుతూ ఉన్నాయి. మొత్తం యావత్ కార్మిక వర్గానికి ఈరోజు ఐక్యతా పోరాటం నినాదంతో ఈరోజు సిఐటి ఏర్పాటు చేసి ఆ రకంగా పనిచేస్తూ ఉంది. అటువంటి మహాసభ విశాఖపట్నంలో జరుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. ఈరోజు విశాఖపట్నం నగరానికి ఈరోజు కన్నతల్లి అంటూ విశాఖపట్నం పోర్ట్ ఉంది. విశాఖపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం విశాఖపట్నం అభివృద్ధికి కానీ పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఉపయోగపడింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక పైసా పెట్టుబడి పెట్టకుండా ఈరోజు బంగారు గనిలాగా ఈరోజు ఆదాయం వస్తూ ఉంది. ఇప్పటికే రిజర్వ్ ఫండ్స్ ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. సంవత్సరానికి 722 కోట్ల రూపాయలు లాభాలతో నడుస్తూ ఉంది. కానీ అటువంటి పోర్టులో ఈరోజు కనీస వేతనాలు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇతర అనేక రకాల స్టూడోర్ కానీ ఈరోజు అవుట్సోర్సింగ్ కానీ ఇటువంటి రకాలు పెట్టి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అదే సందర్భంలో ఈరోజు ప్రమోషన్ పాలసీస్ ఇవ్వకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి భయం పైన ప్రభుత్వ రంగాన్ని రక్షించాలని చెప్పేసి అలాగే బెర్తలన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి నినాదంతో సిఐటి అఖిల భారత మహాసభలు రేపు డిసెంబర్ 31వ తారీఖుని జనవరి 4వ తేదీ వరకు చర్చించబోతూ ఉన్నారు. చివరి రోజు జనవరి 4వ తేదీ జరిగే బహిరంగ సభలో ఈ సమస్యలన్నిటిపై కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఈరోజు పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మున్సిపల్ స్టేడియం వరకు జరుగుతున్న బహిరంగ సభ ర్యాలీ బహిరంగ సభలో మొత్తం పోర్టు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.